దానికి బుట్టకి గుద్దుకొని దీని మూతంతా పగల కొట్టుకుంది. రాగండికి కొరమేను చేప కూడా ఎక్కింది. ఎందుకంటే పెద్ద చేపలు అనమాట సైజు. గురక చేపలు చూడండి ఎంత ఉందో. నా తలకాయ కానించి ఇంకా కిందికి ఉందనమాట. అంతా నా స్టాండ్ అయితే అది కెమెరా స్టాండ్ అలా కడతాను. కెమెరా స్టాండ్ అలా కట్టి ఇలా కృష్ణా నదిలో మొత్తం కూడా అట్లా కంప చెత్త చెదారం ఉన్న కాడ అయితే ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాను అనమాట. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే ఉదయాన్నే వచ్చేసామన్నమాట. కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కువగా మనం కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాం కదా. ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. ప్రతిరోజు వీడియోలు రోజు మార్చి రోజు ఇట్లా 2 రోజులకు ఒకసారి వీడియో వస్తూనే ఉంటాయి. కానీ మంచి మంచి చేపలు అయితే పడుతున్నాయి అన్నమాట. అంటే బుట్టల్లో ఎక్కువగా బుట్టలు అసలు ఫుల్గా బుట్టలు కూడా లేపలేకపోతున్నా అన్ని చేపలు పడుతున్నాయి. ఒక్కొక్క బుట్టలో కొంచెం తక్కువగా ఉంటున్నాయి, ఒక్కొక్క బుట్టలో బాగా ఫుల్గా ఉంటున్నాయి. ఒక్కోసారి అయితే బుట్టలు కూడా పగిలిపోతున్నాయి. అన్ని చేపలు పడుతున్నాయి అనమాట. ఎక్కువగా బుట్టల్లో నేను పెట్టే ఐరన్ బుట్టల్లో గురక చేపలు, అలాగే గురకలు, జిలేబీలు లేదా చిప్పలు అంటారు కదా. ఏరియాని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా గురక చేపలు అయితే పడుతూ ఉన్నాయి. ఆ గురక చేపలు తినడానికి ఒక్కోసారి వాలగ చేపలు, అలాగే జల్ల చేపలు, కొరమేను చేపలు కూడా ఎక్కుతూ ఉంటాయి. చూద్దాం మనం ఈరోజు మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. చూస్తూనే ఉండండి. ఒక్కొక్క బుట్ట చూద్దాం. లాస్ట్లో అసలు మనకు మొత్తం ఎన్ని చేపలు పడ్డాయో అనేది మీకైతే వీడియోలో చూపిస్తాను. చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇకైతే ఇంకా వెయిట్ చేయకుండా, అంటే లేట్ చేయకుండా మనమైతే ఒక్కొక్క బుట్ట తీసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి మాట్లాడటానికి కూడా సమయం ఉండట్లేదు. ఒక్కొక్కసారి గాలి తోలుతుంది అనమాట. మీతో మాట్లాడుకుంటా బుట్ట తీసుకుంటా చేపలు తీసుకుంటా ఉంటే పడవ కూడా వెళ్ళిపోతుంది. అందుకని ఒక్కోసారి మాట్లాడకుండానే స్పీడ్గా బుట్టలు అయితే తీస్తున్నాను అనమాట. ఓకే, వెళ్ళిపోదాం. మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. పడ్డే రాత్రి మరి
బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట. కానీ చేపలు ఈరోజు చాలా చాలా తక్కువగా పడ్డాయి. అసలు ఎంత తక్కువగా పడ్డాయి అంటే అసలు రోజుటి మీద చాలా తక్కువగా పడ్డాయి, సగానికి సగం తక్కువగా పడ్డాయి. చూద్దాం మన బుట్టల్లో మనకి ఎన్ని చేపలు పడ్డాయో మీకైతే చూపిస్తాను, చూస్తూనే ఉండండి. గురక చేపలు ఈరోజు, చుక్క చేపలు, నాటు గురకలు అనమాట. చుక్క చేపలు, అలాగే రాగండి చేప ఒకటి పడింది. రాగండి చేప ఇదైతే చూడండి, అసలు మూతికి దానికి బుట్టకి గుద్దుకొని దీని మూతంతా పగలగొట్టుకుంది. రాగండి చేప అనమాట. అయితే ఇంకా ఏం చెప్పంటే అసలు ఈరోజు కొరమేను చేప కూడా ఎక్కింది మనకి. కొరమేను చేప కూడా ఎక్కింది. కేజీ లోకుండా, అర కేజీ పైన, కేజీ లోకుండా వచ్చేది. ఇక మిగతా అన్నీ గురక చేపలు ఎక్కాయి అనమాట. గురక చేప కూడా పెద్ద పెద్ద సైజులే. రోజు ఇంకా ఎందుకంటే పెద్ద పెద్ద సైజు చేపలు పడతా ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే పెద్ద చేపలు అనమాట సైజు. గురక చేపలు చూడండి ఎంత ఉందో, నా తలకాయ కానించి ఇంకా కిందికి ఉందనమాట. అంత పెద్ద గురక చేప ఇది. చూద్దాం. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా నా స్టాండ్ అయితే, అది కెమెరా స్టాండ్. అలా కడతాను, కెమెరా స్టాండ్ అలా కట్టి ఇలా కృష్ణానదిలో మొత్తం కూడా అట్లా కంప చెత్త చెదారం ఉన్న కాడైతే ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగానే ఉంది కృష్ణానది. నేను రాగానే ఉదయాన్నే అసలు భయంకరమైన గాలి, మబ్బు బట్టి గాలి దొలింది, కానీ ప్రస్తుతానికి అణిగిపోయింది. అటు పోయే కొందుకు చాలా లోతు ఉంటుంది. ప్రస్తుతానికి నేను కొద్దిగా లోతు తక్కువలోనే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఐరన్ బుట్టలు ఎక్కువగా లోతు తక్కువలోనే పెట్టాలి. ఆ బుట్ట మునిగినట్టుగా అలాంటి ప్లేస్లో పెట్టాలన్నమాట. అందువల్ల ప్రస్తుతానికి లోతు తక్కువలోనే ఉన్నాను. వల్లేసేటప్పుడు లోతులోకి వెళ్ళిపోవాలి. మనం ఐరన్ బుట్టలే కాబట్టి ఇలాంటి కంప చెత్త చెట్లు, ఇవాళ గడ్డి, ఇలాంటి ప్లేసుల్లో మనం ఐరన్ బుట్టలో పెడుతూ ఉండాలన్నమాట. చేపలు అయితే ఈరోజు కొంచెం తక్కువగానే పడ్డాయి అని చెప్పొచ్చు. ఓకే, మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.